రామ్ రామ్ ఫ్రెండ్స్, నీ స్నేహితుడిని చూపించు, నీ గురించి నేను చెప్తాను అంటారు. అందుకే మనం ఎవరితో ఉంటున్నాం, ఎవరితో తిరుగుతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం అనేది చాలా ముఖ్యం. కాదు అధర్మేంద్ర ప్రసాద్, మీరు ధర్మేంద్ర ప్రసాద్ కాదు అధర్మేంద్ర ప్రసాద్. ఐ ఆస్క్ యు టు ఆస్క్ మిస్టర్ ధర్మేంద్ర ప్రసాద్. మిమ్మల్ని ఎవరో మార్చలేరు. ఎవరితో ఉంటున్నారో చూసి వాళ్ళ ఎజెండా ఏమిటో కూడా మనకు అర్థమైపోతుంది. అది గంజాయి ముక్కైనా, డ్రూ డర్టీ అయినా, సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే అయినా కూడా. మనం అందరం సోనం వాంగ్చుక్ కి, సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కేకి థ్యాంక్స్ చెప్పాలి. 19 రోజుల నుండి జెన్సీకి మాస్టర్ క్లాస్ ఇస్తున్నారు. నీట్ ఎగ్జామ్ గురించి, విద్యార్థుల భవిష్యత్తు గురించి కాదు, ప్రొటెస్ట్ అంటే ఎలా ఉండకూడదో దాని గురించి. అక్కడ ప్రొటెస్ట్లలో విద్యార్థుల గురించి తప్ప మిగతా అన్నీ మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. అసలు పోరాటం దేని గురించో కూడా యువత మర్చిపోయేలా చేశారంటే మామూలు టాలెంట్ కాదు. అందుకే పెద్దగా ఎవరు దీని గురించి ఇన్ని రోజులు మాట్లాడలేదు, మద్దతు ఇవ్వలేదు. ఇంకా మద్దతుకు మించి వ్యతిరేకత అనేది వచ్చింది. కాకపోతే ఇప్పుడు సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేసి 19 రోజులు అవుతుంది. ప్రాణం పోతదేమో అనుకుంటూ ఒక డ్రామా మొదలు పెట్టారు. ఇప్పుడు కూడా ఎవరు మద్దతు ఇవ్వకపోతే ఎలా? సో టూల్ కిట్ యాక్టివేట్ అయింది, ఇన్ఫ్లుయెన్స్లను యాక్టివేట్ చేశారు, డబ్బులు ఇచ్చి సపోర్ట్గా వీడియోస్ చేయిస్తున్నారు, సినిమా వాళ్లతో సహా. అలానే కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు ఒప్పుకోకపోతే బెదిరించారని వీడియోలు చేస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్లు బయటికి వచ్చి ధైర్యంగా చెప్తున్నారు. టూల్ కిట్ యాక్టివ్ అయింది కాబట్టి ఈ ప్రొటెస్ట్లో నిజానిజాలు, అక్కడ ఉన్న జనాలు ఎవరెవరు వచ్చారు, ఏం మాట్లాడారు, ఈ ప్రొటెస్ట్ నిజంగా స్టూడెంట్స్ కోసమా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు. అసలు ప్రొటెస్ట్ దేనికోసం? నీట్ పరీక్షా పత్రం లీక్ అయింది అని, ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి అని. జరిగింది తప్పే, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం తప్పు. ఈ విషయంలో ఎవరూ జరిగింది కరెక్ట్ అని అనరు, ఏ పార్టీని సపోర్ట్ చేసే వాళ్ళైనా సరే. కానీ ఈ సమస్య ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామాతో తీరిపోతుందా? ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఈ లీకేజ్ జరిగిందా? సమస్య ఎక్కడ ఉంది అని మూలాలు గుర్తించి మాట్లాడుకోవాలి కదా. ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ మొదలైంది, సిబిఐకి అప్పచెప్పారు, 13 మందిని అరెస్ట్ చేశారు. నీట్ పరీక్ష కేంద్రాలు ఉన్నాయి, దీంట్లో ఇండివిజువల్స్ ఉన్నారు, బ్రోకర్లు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారో గుట్టంతా బయట పెట్టి ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ జరగకుండా ఏం చేయాలి, ఏం స్టెప్స్ తీసుకోవాలనే దానికోసం డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఇదే కదా జరగాలి. ఎస్, ఫస్ట్ ప్లేస్లో లీకేజ్ జరిగి ఉండకూడదు. అంటే కాంగ్రెస్ హయాంలో 55 సార్లు లీక్ అయ్యింది, 55 టైమ్స్ లీక్ అయ్యాయి. ప్రాబ్లం సిస్టంలో ఉన్న మనుషులతో, వాళ్ళ సెల్ఫిష్నెస్, స్వార్థం వల్ల, తమ పిల్లలు చదవకుండా ర్యాంకులు కొట్టేయాలనుకున్న తల్లిదండ్రుల వల్ల, బ్రోకర్ల వల్ల. ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్ మారినా స్వార్థంతో నిండిన మనుషులు ఏదో ఒక రూపంలో ఫ్రాడ్ చేయాలి అని చూస్తూనే ఉంటారు. ప్రొటెస్ట్ చేయడంలో, ప్రశ్నించడంలో తప్పే లేదు. ప్రశ్నించడం ఇస్ ద బేసిక్ రైట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్. సో ఎస్, నేను కూడా జరిగిన తప్పుకి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలనే దానికి ఒప్పుకుంటా. కానీ ఒక్కటి చూపించి ఇంకొకటి చేయడం, వాళ్ళ అజెండా వేరేగా ఉండడం వల్లే వీళ్ళకి ఎవరి నుండి కనీసం మద్దతు రావట్లేదు. ముఖ్యంగా జెన్జీ నుంచి, విద్యార్థుల నుంచి. యువత 3 ఫౌండర్లు, ఏ ఒక్కరు ఎందుకు దీక్షకి కూర్చోలేదు? యువత కదా, వాళ్ళు జెన్జీ అని చెప్పుకుంటున్నారు కదా అని అడిగితే, మేము వేరే పనులు చూసుకోవాలి, నాకు మైగ్రేన్ ఉంది, నేను టైంకి తినకపోతే తలనొప్పి వస్తుంది అని సమాధానం ఇస్తున్నారు వీళ్ళు. పోనీ సోనం వాంగ్చుక్ ఏమైనా శుద్ధపూసనా అంటే, ఆయన చేయని మనీ లాండరింగ్ లేదు. యూఎస్ నుండి, చైనా నుండి ఫండ్స్ తీసుకున్నాడు. ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ని హోమ్ మినిస్ట్రీ క్యాన్సిల్ చేసింది. ఆయన ఏదో విధంగా ఫండ్స్ వస్తూనే ఉన్నాయి. మొన్న జూన్ 2026లో ఎఫ్సీఆర్ఏ కింద కఠినమైన రూల్స్ తీసుకొచ్చారు అమిత్ షా. కథం, వచ్చి దీక్షలో కూర్చున్నాడు. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. పోనీ మనుషులు మారుతారు, నిజంగానే దీక్ష చేశాడు స్టూడెంట్స్ కోసం అనుకుందాం. ఒక్కడు నిరాహార దీక్ష చేస్తుంటే, అలా పడుకుని ఉంటే, వీళ్ళు డ్యాన్స్లు, 3 పూటల్లా పూటకో రకం తిండి, ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు, పండుగ చేసుకుంటున్నారు. మినిమం కామన్ సెన్స్ కూడా లేదు. పక్కన ఒకడు తిండి తినకుండా మాడుతుంటే వాళ్ళ ముందు తినద్దు, డాన్సులు చేయొద్దు అని కూడా లేదు. ఆయన మనసులో అనుకుని ఉంటాడు, ఎవరి కోసం దీక్ష చేస్తున్నా, నేను అసలు అనవసరంగా ఇరుక్కున్నా అని. ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను అని పాడుకుంటూ ఉంటాడు. సరే, ఆ స్టేజ్ మీద ఏమేం కామెంట్స్ చేశారో తెలుసా ఇప్పటి వరకు? అవన్నీ చూసి సపోర్ట్ చేసే విద్యార్థులు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతున్నారు. ఇది వాస్తవం. ప్రొటెస్ట్ మొదలైంది. మేరా లింగ్ మేరీ మర్జీ, నేను స్త్రీనా పురుషుడునా నేను డిసైడ్ చేసుకుంటా, నా ఇష్టం అని నీట్ పరీక్ష పేపర్ లీక్ ప్రొటెస్ట్లో నేను అబ్బాయినా అమ్మాయినా తేడాదాన్నా అని అడగడానికి, నా బాడీ నా రూల్స్ అనడానికి, నా బాడీ నా బట్టలు అనడానికి ఏంటి సంబంధం? నీట్ నిరసన కోసం వచ్చిన విద్యార్థులను జై శ్రీరామ్ అనవద్దని ప్రకాష్ రాజ్ చెప్పాడు. జై సంవిధాన్ అంటాడంట. జై శ్రీరామ్ బోలేంగే, బోలో భయ్ మే జై సంవిధాన్ బోలూంగా. అను, ఎవడనద్దన్నాడు నిన్ను, నువ్వేదైనా అనుకో, జై పాకీరాజ్ అనుకో, బట్ జై శ్రీరామ్ అని ఎందుకు తీయాలి? నేను జై శ్రీరామ్ అనను, జై సంవిధాన్ అంటాను. ఎందుకు కంపారిజన్? ఎందుకు వచ్చాడు శ్రీరాముడు? ఎందుకు వచ్చాడు?
వీళ్ళకి హిందువులను వాళ్ళ నమ్మకాలను తులనాడకపోతే ముద్ద దిగదు. ముఖ్యంగా ఈ అభిజిత్ దీప్కే చప్పట్లు కొడుతున్నాడు. ఇంకో పక్క సోనం వాంగ్చుక్ కూడా ఇది కాదు మనం నిరసన చేసేది, ఇందుకు కాదు అని ఆపాలి కదా. మీరు ఇలా చేసిన ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్పాలి కదా. కాశ్మీర్ భారతదేశంలో భాగం కాదని అన్న సపరేటిస్ట్ అరుంధతి రాయ్ స్టేజ్ మీదకి రావడం ఎందుకు వచ్చింది? ఈ దేశాన్ని జై భీమ్ శాసిస్తుందని చంద్రశేఖర్ రావణ్ లాంటి నాయకులు అనడం, ఒక అర్బన్ నక్సల్ ప్రతి విద్యార్థిని అల్లాను నమ్మమని చెప్తూ పాట పాడడం. బస్ నామ్ రహేగా అల్లాహ్ కా. కునాల్ కామ్రా అని ఒక స్టాండప్ కామెడియన్ ఇదివరకే ఎన్నోసార్లు హిందువులు నమ్మే దేవీ దేవతల మీద కామెంట్స్ చేశాడు. लोग बस सीता के पति का नाम ले लेके नीता के पति का काम कर रहे हैं. ఈ రోజున సీజేపీ ప్రొటెస్ట్ పేరుతో ఆ స్టేజ్ మీద కూడా హిందూ దేవులను అవహేళన చేశాడు, రాముడిని గేలి చేశాడు. ఈయన ఇలా చేయడం మొదటిసారి కాదు. సో ఈయన మీద అడ్వకేట్ అమిత్ సచ్దేవ్ గారు కేసు ఫైల్ చేశారు. ఈవిడ మొన్న శ్రీరాముడి మీద అబద్ధాల వీడియో చేసిన ధ్రువ్ డర్టీ మీద కూడా కేసు పెడితే ఆయన వీడియోని డిలీట్ చేయించాలని కోర్టు తీర్పిచ్చింది. ఏ స్టేజ్ మీదకి వెళ్ళారు? ఇలాంటి హిందూ ద్వేష కమీడియన్లు ఎందుకు వచ్చారు? వస్తే ఎందుకు అలౌ చేశారు? అరే మీ వల్ల ఈ ప్రొటెస్ట్ అంతా కూడా నీరు గారిపోతుందిరా, మీరు రాకండి, వచ్చిన నీటి పరీక్ష గురించి విద్యార్థుల గురించి మాట్లాడండి, ఇలా సీత నీత గురించి మాట్లాడకండి అని చెప్పలేరా? పక్కనే కూర్చొని చప్పట్లు కొడుతున్నారు సిగ్గు లేకుండా. ఇద్దరు మార్క్సిస్ట్ ఎస్ఎఫ్ఐ లీడర్లు ఆదర్శ్ ఎమ్ సాజీ, ఆసీ ఘోష్ చైనా ఎంబసీకి వెళ్ళి బ్యాగులు తీసుకున్న వాళ్ళు ప్రొటెస్ట్లకి రావడం. ఎవరి టూల్ కిట్ ఈ దేశంలో యాక్టివేట్ చేస్తున్నారు వీళ్ళు? కావాలనే దీక్షకి కూర్చున్నోళ్ళ ప్రాణం తీయడానికి కూడా వెనకాడరు. వెరీ సీరియస్ ఇష్యూ ఇది. ప్రొటెస్ట్ దేనికోసం? అసలు మతం గురించిన మాట ఎందుకు వచ్చింది? మాట్లాడినప్పుడు రాముణ్ణి, జై శ్రీరామ్ని, హిందువులను తిట్టడం ఏంటి? ఓలాని నమ్ముకోమని పాటలు పాడడం ఏంటి? నేను నిరాహార దీక్షకు కూర్చుంది దీనికోసం కాదు, మన దీక్ష విద్యార్థుల కోసం, భవిష్యత్తు కోసం అని సోనం ఎందుకు వాళ్ళని ఆపలేదు? ఎందుకు చెప్పలేదు? చప్పట్లు కొడుతూ ఎందుకు కూర్చున్నాడు? సోనంని నీట్ని ఎరవేసి వీళ్ళ ఎజెండాలను ప్రోపగాండాని అమాయకపు యువత మీద రుద్దుతున్నారు. జెన్జీ అమాయకులు కాదు కాబట్టి గ్రహించి ప్రొటెస్ట్కి దూరం ఉన్నారు. అక్కడ ఉన్నదంతా తుకుడే గ్యాంగ్, లెఫ్టిస్ట్, కొందరు కాంగ్రెస్ చెంచాలు, అర్బన్ నక్సల్లు. జెన్జీ తప్ప అందరూ వృద్ధులు ఆడనే ఉన్నారు. జెన్జీ కాదు, జెన్ వృద్ధ పార్టీ ప్రొటెస్ట్ అని పెట్టుకోండి. కాక్రోచ్ ధర్నా వెనుక ఎవరున్నారో ఒక్క ముసుగు బయటపడుతుంది. అరాచకం సృష్టించడానికి అన్ని సిద్ధం చేశారు. కిరసనాయిల్ చల్లి రెడీగా ఉంచారు. అగ్గిపుల్లకి ఇయ్యడం కోసం జస్ట్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లతో మద్దతు కూడా తెచ్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అమిత్ షా, మోదీ ఏదైనా ఒక స్టెప్ తీసుకుంటారా అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళు పట్టించుకోకపోవడంతో ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ఇన్ఫ్లుయెన్సర్లని, సినిమా వాళ్ళని యాక్టివేట్ చేశారు, టూల్ కిట్ యాక్టివేట్ చేశారు. అందుకే నేను ఈరోజు వీడియో చేసి ఇవన్నీ చెప్పవలసి వస్తుంది. ఫైనల్లీ ఒక మూక వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్తో చైనా బూట్ లికింగ్ చేస్తూ ఈ దేశంలో అల్లలు సృష్టించాలని చూస్తే, వాళ్ళు అడిగినవి చేస్తే రేపు ఇంకొకడు వచ్చి అదే చేస్తాడు. సో మై డియర్ కాక్రోచెస్, మీరు సోనం వాంగ్చుక్తో నిమ్మరసం తాగించి మీరు నిరాహార దీక్షకి కూర్చోండి, ఆయనని కాపాడండి. అరే ఒక పూటైనా తిండి మానేశారా మీరు మళ్ళీ ఎవరు పట్టించుకోవట్లేం లేదు అని చెప్పి బాధపడటం. ఒక్కరోజు మొత్తం తినకుండా ఉండలేరా అందరూ? పోనీ ఒక్క పూట ఫస్ట్ మానవత్వం చూపించండి. మీ పక్కన మీకోసం నిలబడ్డ వాడి గురించి, తర్వాత ప్రజలను ప్రశ్నించండి. అండ్ మై డియర్ లిజనర్స్, వన్స్ అగైన్ ఇది అరవింద్ కేజ్రీవాల్ చేత మొదలు చేయబడ్డ సీజేపీ అదే పాత మందుని కొత్త సీసాలో వేసి ఏదో చేసేద్దాం అనుకుంటున్నాడు. వీళ్ళ బండారం అంతా సోషల్ మీడియా ఎప్పటికప్పుడు బయట పెడుతూనే ఉంది. సో నో హూమ్ టు సపోర్ట్ అండ్ వై టు సపోర్ట్. అండ్ 3 Idiotsలో చూయించే సోనం వాంగ్చుక్ ఈయన ఒకటి కాదు, ఇవి ఒరిజినల్ చూడండి. ఏ పేటెంట్లు కూడా లేవు ఈయన మీద. చివరికి ఒక విద్యార్థిగా, ఒక బీజేపీ ఓటర్గా నేను ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి అని అడుగుతా. కానీ నేను నమ్మే పూజించే దేవుడి మీద జోకులు వేస్తున్న వీళ్ళతో కలిసి నేను ప్రొటెస్ట్ని ఎలా సపోర్ట్ చేయాలని అడుగుతుంది ఒక జెన్జీ యువతి. ఇంకొక జెన్జీ యువతి కూడా అదే అంటుంది, ప్రొటెస్ట్ నీట్ కోసం కానే కాదు అని. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదే రియాలిటీ. సో మెయిన్ ప్రాబ్లం సమాజంలో మినిమం బాధ్యత లేకపోవడం. ఆ ఇష్యూని లీక్ చేసిన వాళ్ళని పక్కన పెట్టేసి ఆ చర్చ జరగకుండా జస్ట్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో అదే పట్టుకొని కూర్చున్నారు. రాజీనామాలు ఇష్యూస్ సాల్వ్ చేస్తాయా? మీ కామెంట్స్లో చెప్పండి. రేపు కసాబు, యాకూబ్ మీనన్ లాంటి వాళ్ళు కూడా ధర్నా కూర్చుంటే ప్రభుత్వం దిగి రావాలంటారా? స్టేజ్ మీద ఇన్ని యాంటీ నేషనల్ ముఖాలు, ఇంతమంది దేశద్రోహులు కనపడ్డాక కూడా ఇది నిజమైన ప్రొటెస్ట్ అంటారా? కామెంట్స్ చేయండి. జై భారత్, జై హింద్.